హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో ఉన్నారు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ అని సుభాష్ బాబు గారు. సార్తో మాట్లాడదాం. హాయ్ సార్. హాయ్ అండి. ఫైనాన్షియల్ గోల్స్ అనేవి ఉంటూ ఉంటాయి కదా సార్ లైఫ్లో ప్రతి ఒక్కరికి. కొంతమందికి అది ఒక ఓన్ హోమ్ కొనుక్కోవడం అయి ఉండొచ్చు, కొంతమందికి చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్, మరి కొంతమందికి చిల్డ్రన్స్ మ్యారేజ్, ఇలాగా బిగ్ ఈవెంట్స్ ఉంటాయన్నమాట ఫైనాన్షియల్ గోల్స్లో. అయితే వీటిని ఎలా ప్రియారిటైజ్ చేసుకొని వాటికి ఎలాగ వర్క్ చేయాల్సి ఉంటుంది, వాటికి సంబంధించి ఒక కార్పస్ అనేది ఎలా బిల్డ్ చేసుకోవాలంటారు లాంగ్ టర్మ్లో? ఇది చాలా మంచి క్వశ్చన్. గ్లోబల్గా అబౌట్ 95% పీపుల్కి కామన్ గోల్స్లో ఉండేది సొంత ఇల్లు, పిల్లల చదువులు, వాళ్ళ పెళ్ళిళ్ళు, వీళ్ళ రిటైర్మెంట్ హోమ్, ఫ్యూ వెకేషన్స్ ఇన్ దేర్ లైఫ్. ఇది 5 కానీ మనం మీట్ అవ్వగలిగితే, అంటే మనం కూడా మ్యాప్ చేసుకుంటే మన గోల్స్ని 8లో డిఫరెంట్గా ఉంటుంది. ఇది కాకుండా ఇంకా గోల్స్ ఉంటే అది వేరే సంగతి, కానీ బ్రాడ్గా ఇవి కవర్ అయిపోతాయి. ప్లానింగ్ ఎప్పుడు స్టార్ట్ చేయాలి అని మనం అనుకుంటే, the fundamental assumption is employed and getting salary. That's the first starting point. And B, he knows what he has to do. Okay, advisor ni kalisi atanu plan drop cheskunna tarvata okay ABCDE points cheyali anukunnappudu ABCDE points మనం స్టిక్ అయ్యి ప్లాన్లో వెళ్తే అన్ని గోల్స్ అచీవబుల్గానే ఉంటాయి. ఎందుకంటే ప్లాన్ డ్రా చేసినప్పుడు అసలు ఎంత జీతం వస్తుంది, ఎంత ఇన్వెస్ట్ చేయగలం, ఎంత ఎప్పుడు ర్యాంపప్ చేయాలి, ఎంత ఎక్స్పెక్ట్ చేయాలి, అలా మనం ప్లాన్ లెక్క వేసి మనం హ్యాండ్ హోల్డ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు కొన్ని ఈవెంట్స్ దీంట్లో మనం ప్లాన్ చేస్తే చెప్పిన వచ్చేస్తాయి. ఇప్పుడు పిల్లల చదువు ఉంది, 18 years కదా ప్రొఫెషనల్ ఎడ్యుకేషన్కి వచ్చేస్తారు అమ్మాయి కానీ అబ్బాయి కానీ. అలాగే పెళ్ళి 25 years ఆ ప్రాంతాల్లో అమ్మాయిల పెళ్ళికి టైంకి వచ్చేస్తుంది. సో అప్పుడు మనం ఎలాగ ప్లాన్ చేయాలి దానికి. సో ప్రయారిటీగా చూసుకుంటే అది ఎలాగ చేయాలి అంటే, ఇప్పుడు ఈ రోజుల్లో పెళ్ళి ఎంత ఖర్చు అవుతుంది, ఇన్ఫ్లేషన్ లెక్క వేస్తే ఎంత అవుతుంది, 25 ఏళ్ళు వచ్చేప్పటికి అమ్మాయికి ఎంత అవుతుంది, దానికి ఇప్పుడు నుంచి సేవ్ చేసి ఎంత చేయాలి అని క్యాలిక్యులేషన్ టెక్నిక్స్ ఉన్నాయి. దానికి క్యాలిక్యులేటర్స్ వాడి అరైవ్ అవచ్చు దానికి. సో దానికి ఎస్ఐబి విడిగా పెట్టాలి. అంటే అమ్మాయి చదువుకి, అమ్మాయి పెళ్ళికి, అబ్బాయి చదువుకి, అబ్బాయి పెళ్ళికి, ఇవన్నీ 4 పారామీటర్స్ కానీ మనం సెట్ ఆఫ్ పక్కన పెట్టిన తర్వాత ఇంటికి వద్దాం. హోమ్ దగ్గరికి వచ్చేప్పటికి ఈ రోజుల్లో ఒక థాట్ ప్రాసెస్ ఎలా వస్తుంది అంటే, ఈఎంఐ కంటే రెంటే బెటర్ ఒక డిస్కషన్ అందమైన్స్ నడుస్తుంది. టు ఎ సర్టెన్ ఎక్స్టెంట్ ఐ ఆల్సో అగ్రీ దేర్. ఎందుకంటే ఒక చిన్న ఏజ్లో 30-35 ఏళ్ళు వాళ్ళు ఒక 50,000 60,000 ఈఎంఐ కమిట్ అయిపోయి, వాళ్ళు వచ్చే జీతంలో దాన్ని కమిట్ అయిపోయి మిగతా అమౌంట్లో వాళ్ళు దాన్ని ఏమంటారు సర్వైవ్ అవ్వడం కంటే, ఒక రెంట్ కట్టుకుని మిగతా పార్ట్ రెంట్ 50,000 రెంట్ కట్టగలరు. ఇప్పుడు 20-25 మంచి ఇళ్ళు వచ్చేస్తున్నాయి. ఆ మిగతా 30,000 రూపాయలు ఇన్వెస్ట్ చేసే ఎస్ఐపిల్లో వాళ్ళు బై టైం దే 45 or 50 ఆ కార్పస్ జనరేట్ అవుతుంది. అప్పటికి మేజర్ రెస్పాన్స్ తీరిపోతుంది వాళ్ళకి పిల్లల పట్ల. అది అప్పుడు దే కెన్ గో ఫర్ హౌస్ దే వాంట్. ఇది కొంచెం మోర్ ప్రాక్టికల్ ఇంటెలిజెంట్గా అనిపిస్తుంది ఈ అప్రోచ్ కూడాను. సో దిస్ వన్ గుడ్ వే ఆఫ్ అప్రోచింగ్. అర్జెంటుగా మనం ఉద్యోగం చేయని పెళ్ళి ఎర్లీ లైఫ్లోనే ఈఎంఐ తీసేసుకుని బైండ్ చేసేసుకుని తన్నే ఈఎంఐ కట్టడం కోసం మిగతా ఖర్చులని పక్కన పెట్టేసి, లేకపోతే కష్టపడి సేవ్ చేయలేక ఎస్ఐపి చేయలేక అలా సతమతమైపోయే కంటే, రెంట్ తీసుకుని రెంట్లో కంటిన్యూ అవుతూ మిగతా పార్ట్ని ఇన్వెస్ట్ చేసుకుని చేయడంలో స్మార్ట్నెస్ ఉంది నా ఉద్దేశంలో. అండ్ ముఖ్యంగా ఫైనాన్షియల్ గోల్స్ మీట్ అయ్యే టైంలో కన్సిస్టెన్సీ చాలా ఇంపార్టెంట్. అబ్సల్యూట్లీ. అంటే ఈ ఫండ్స్ని డిస్టర్బ్ చేయకుండా ఉండడానికి ఇంకొక ఎక్స్ట్రా ఫండ్ ఎమర్జెన్సీ సైడ్ బిల్డ్ చేసుకోవడం అనేది ఎంత ఇంపార్టెంట్ అంటారు? ఈ ఫండ్స్ డిస్టర్బ్ చేయకుండా ఉండాలి అంటే, మీ క్వశ్చన్ అంటే నాకు అర్థమైనంత వరకు ఎమర్జెన్సీ ఫండ్ అయితే ఉంటే ఈ ఫండ్స్ డిస్టర్బ్ అవసరం రాదు. అవును. సో బేసిక్గా లైఫ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్, ఎమర్జెన్సీ ఫండ్ ఇవి టిక్ చేసుకున్న తర్వాత మనం ఈ ప్లానింగ్కి వస్తాం మనం ఫైనాన్షియల్ ప్లానింగ్లో. సో ఎమర్జెన్సీ ఫండ్ కూడా అది ఆ హర్డిల్ దాటి మనం ఈ ఫండ్ దాకా వచ్చే అవసరం మామూలు రాకూడదు ఒక ఫ్యామిలీ లైఫ్లో ఉన్నప్పుడు. సో బేసిక్ స్టెప్స్ వైజ్ చూసుకుంటే ఫస్ట్ హెల్త్ ఇన్సూరెన్స్, తర్వాత టర్మ్, ఆ తర్వాత ఈ ఎమర్జెన్సీ ఫండ్, తర్వాత రిటైర్మెంట్ ప్లానింగ్ అనేది కరెక్ట్ బిల్డ్ చేసుకోవాలంట. రిటైర్మెంట్ ప్లానింగ్ అనేది ఇప్పుడు అండర్లో ఎప్పుడు ఉంటుంది. అది అంటే అది కంప్యూటర్స్ ఆపరేటింగ్ సిస్టమ్ లాగా అది ఎప్పుడు ఉంటుంది. అది దాన్ని టచ్ చేయకుండా ఎర్లీగా స్టార్ట్ చేసుకుని దాని విషయం పక్కన పెట్టేసి దాని కేసు కూడా చూడకుండా చిన్న అమౌంట్ స్టార్ట్ చేయొచ్చు ముందే చేసుకుంటే, మిగతా అమౌంట్స్ అన్ని మనం దీనికోసం చేసుకోవచ్చు. సో అగైన్ ఎర్లీగా బిగిన్ చేయడం అనేది మంచి ఆప్షన్ అంటారు. అబ్సల్యూట్లీ. బికాజ్ ఇందా మనం మాట్లాడుకున్నట్టు టైం ఇస్తే ఈ స్కీమ్ ఇన్వెస్ట్మెంట్లో మన మౌంటైన్స్ మనం ఈజీగా ఎక్కేయచ్చు. వండర్ఫుల్ సార్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ ద వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ అండి.